రథసప్తమి ఉత్సవాలకు అరసవల్లి ముస్తాబైంది. సామాన్య భక్తుల కోసం 4 క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అరసవల్లిలో రథసప్తమి ఏర్పాట్లపై దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ రివ్యూ నిర్వహించారు. డీఎస్పీ వివేకానందతో కలిసి ఏర్పాట్లు పరిశీలించి పలు సూచనలు చేశారు. వీఐపీ రాకతో సామాన్య భక్తులకు అంతరాయం లేకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేవాదాయ శాఖ తరపున 70 వాటర్ ట్యాంకులు, 30,000 వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేశారు. అరసవల్లిలో రథసప్తమి ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పృథ్వీ అందిస్తారు. అరసవెల్లిలో ఇప్పటికే రథసప్తమి ఉత్సవాలు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ ఏర్పాట్లకు సంబంధించి క్యూ లైన్లు ఎలా ఉన్నాయి, మొత్తం వీటికి సంబంధించిన ఏదైతే మనతో పాటు పంతులు గారు ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? నమో భగవతే సూర్యాయ నమ. భక్తులందరి ముఖ్య విజ్ఞప్తి, ఈ సంవత్సరం రథసప్తమి ఆదివారం సప్తమి రోజు పడడం వల్ల చాలా విశేషంగా పూజలు జరుగుతున్నాయి. భక్తులందరికీ సదుపాయాలుగా ఉన్నాయి. ఆన్లైన్లో కూడా టికెట్లు విడుదల చేస్తున్నారు. భక్తులకి ఉచిత ప్రసాదం సప్లై ఉన్నది. దివ్యాంగులకి, వృద్ధులకి 80 అడుగుల రోడ్ల నుంచి వాహన సౌకర్యం కూడా ఉన్నది. క్యూ లైన్లో చిన్నపిల్లలకి పాలు, బిస్కెట్లు అవి ఇస్తారు. ఉచిత భోజనాలు ఉన్నాయి, సదుపాయాలు ఉన్నాయి. 100 రూపాయల లైన్, 300 రూపాయలు, 500 రూపాయలు క్యూ లైన్స్ ఉన్నాయి. ఆన్లైన్లో టికెట్లు తీసుకోవాలి ప్రతి ఒక్కరూను. అంచేత భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సదుపాయాలన్నీ చక్కగా జరుగుతున్నాయి. రాత్రి 12 గంటల నుంచి, శనివారం రాత్రి 12 గంటల, తెల్లవారుజామున 12 గంటల నుంచి మర్నాడు రాత్రి 12 గంటల వరకు దర్శనాలు ఉంటాయి. భక్తులను తప్పకుండా రావాల్సిందిగా కోరుతున్నాం. మీరు సేవకు వచ్చారు, ఎలా ఉంది? బాగానే ఉంది సార్. ఇక్కడ చాలా మందికి మాకు సేవ చేశారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరికీ సఫిషియెంట్ గా ప్రసాదాలు అయితేనేమి, క్యూ లైన్ లో నడిపించడం అయితేనేమి అన్ని బాగా ఏర్పాటు చేశారు సార్. చాలా మంది సేవకులు వచ్చాం సార్ చేయడానికి. నరసనపేట నుంచి వచ్చాం సార్. ఇంకా శ్రీకాకుళం జిల్లా చుట్టుపక్కల పల్లెటూరు లాంటి కూడా వచ్చారు సార్ చాలా మంది. మేము 50 మంది వచ్చాం. ఆ ట్రూప్ లో 50 మంది వచ్చాం. ఇంకా చాలా ట్రూపులు ఉన్నాయి సార్. వారందరూ సేవకి వచ్చారు. బాగా అందరికి మేము లడ్డూలు తయారు చేయడము, మరి లడ్డూలు చుట్టడము, పులిహార ప్యాకింగ్లు చేయడము, ప్రసాదం పంచడం, ఉచిత ప్రసాదం పంచడము అన్ని మేము చేస్తాం సార్. లైన్ లో భక్తుల దర్శనాలు పంపించడము, వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా దగ్గరుండి వారందరినీ దగ్గరుండి లైన్ లో పంపిస్తాం సార్. అలాగే మనతో పాటు ఇతర మహిళా భక్తులు ఉన్నారు. అమ్మ, చెప్పండి ఈ ఏర్పాట్లపై. బాగున్నాయండి, బాగా దర్శనం అయింది, అన్ని బాగున్నాయండి. అన్ని బాగున్నాయి. మేము ఇక్కడ వాళ్ళం కాదు కదండి, వైజాగ్ నుంచి వచ్చాం. ఇక్కడ వచ్చిన తర్వాత ప్రశాంతంగా దర్శనం బాగా అయ్యింది అండి. దర్శనం బాగా అయ్యింది, చక్కగా అయ్యింది. చేసుకోవడం ఆరోగ్యం బాగుంటుందని, ఆరోగ్యం గురించి అని, పిల్లల చదువుల గురించి అని, మాకున్న సమస్యలు తీర్చుకోవడానికి వస్తుంటామండి. బాగున్నాయి, బాగున్నాయి. మేము ఆదివారాలు నాన్ వెజ్లు అవి తినకుండా స్వామివారిని పూజించుకుంటాము. నమ్మకం బాగా. సూర్యనారాయణ మూర్తి అంటే మాకు బాగా నమ్మకం. అంటే రోడ్లు అవి బాగాలేవండి. ఆటోల నుంచి వస్తుంటే కుదుపులు చాలా చెత్త చెదారం ఎక్కువగా ఉంది. రోడ్ల సైడ్ అంతా చెత్త చెదారం చాలా ఎక్కువగా ఉంది. కొంచెం రోడ్లు బాగు చేయాలి. అక్కడ కూడా నీట్నెస్ లేదండి. లోపల సూర్యనారాయణమూర్తి దేవాలయం లోపల నీట్నెస్ లేదు సరిగా. అవి కూడా ఉంటే బాగుంటుందని మేము ఈ ఏర్పాట్లకు సంబంధించి మొత్తం అందరితో కూడా మనం పబ్లిక్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. అమ్మ, చెప్పండి అమ్మా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మాది కొరసవాడండి, పాతపట్నం మండలం నుండి వచ్చాము. సూర్యనారాయణ దర్శనం చేసుకోవడానికి వచ్చాము. బాగుంది, చాలా బాగుందండి. చాలా బాగా చేశారు. దర్శనం బాగా అయిందండి. బాగా చేశారు. బాగుంది, అన్ని బాగున్నాయి. బాగానే ఉన్నాయి, అంతా బాగుందండి. అది చూస్తున్నాం. ఇక్కడ మరో భక్తున్నారు. ఎలా ఉంది ఏర్పాటు? బాగున్నాయండి. అంటే కిందటి ఏడాదికి ఈ ఏడాదికి ఏంటి అబ్జర్వేషన్? కిందటి ఏడాదికి ఈ ఏడాదికి ఏర్పాట్లు బాగా అన్ని సదుపాయాలు అన్నీ పెంచారు. వాటర్ కానీ అన్నీ, ఇప్పుడు పాకలు ఇవన్నీ వేశారు. తొలి కన్నా ఇప్పుడు చాలా బాగుంది. నేను ఎప్పుడు చాలా సంవత్సరాలు ఇక్కడ మా పక్క వస్తుంటాను. ఈసారి చాలా బాగుందండి. అది ఇప్పుడు చూస్తున్నాం. భక్తులు ఏదైతే స్వామివారి దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు మాత్రం రోడ్డు సదుపాయం సరిగ్గా లేదని మాత్రం వారైతే చెప్పడం మనం చూస్తున్నాము. అలాగే తాగునీటి సౌకర్యం కానీ ఇతర మౌలిక సదుపాయాలు కూడా కాస్త మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఆ భక్తులు మనతో పాటు చెప్తున్నారు. కెమెరామెన్ ప్రసన్నతో రిపోర్టర్ పృథ్వీ, YK News. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel